మన దేశంలో వెస్టిండీస్తో జరగబోయే వన్డే టీ20 సిరీస్లు 3 వన్డే మ్యాచ్లు 3 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ తేదీలో ఫిబ్రవరి 6, 9, 11 వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. ఫిబ్రవరి 16, 18, 20లో టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సిరీస్కు 18 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 2 ఫార్మాట్లకు కెప్టెన్గా రోహిత్ శర్మను, వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ను ప్రకటించారు. కేఎల్ రాహుల్ మొదటి వన్డేకు రెస్ట్ ఇవ్వగా రెండో వన్డే నుండి అందుబాటులోకి రానున్నట్టుగా బీసీసీఐ తెలిపింది. ఇంకా విండీస్తో 3 వన్డేల సిరీస్ భాగంగా తొలి వన్డే ఫిబ్రవరి 6న గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఇంకా ఫిబ్రవరి 9, 11వ తేదీన జరిగే 2 వన్డేలు అదే స్టేడియంలో జరగనున్నాయి. ఇంకా ఈ 3 టీ20 మ్యాచ్లు కలకత్తాలోని ఈడెన్ గార్డెన్లోని మైదానంలో జరగనున్నాయి. బీసీసీఐ విడుదల చేసిన వన్డే జట్టు ఇది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శేఖర్ ధవన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హూడా, రిషబ్ పంత్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బోష్నాయ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవిష్ ఖాన్. ఇంకా టీ20 జట్టు ఇది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాంత్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్, దీపక్ చహల్, శార్దూల్ ఠాకూర్, రవి బోష్నాయ్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఆవిష్ ఖాన్, హర్షల్ పటేల్. ఇంకా విండీస్ వన్డే జట్టు ఇది.